వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఈ వీడియో ద్వారా మనం రామాయణంకి సంబంధించినటువంటి అంశాలను నేర్చుకుందాం. ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఉపయోగపడతాయి. ఎగ్జామ్ ఏంటి అని అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ లో ఎండోన్మెంట్ కి సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీని ప్రభుత్వం చేపట్టబోతా ఉంది. సో దీనికోసం మీ ప్రిపరేషన్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. సో ఐకాన్ ఇండియా మీకు ఈ ఎండోన్మెంట్ జాబ్స్ కి సంబంధించి పేపర్ 1, పేపర్ 2 జనరల్ స్టడీస్, అలాగే హిందూ ఫిలాసఫీ, టెంపుల్ సిస్టమ్ కి సంబంధించినటువంటి క్లాసెస్ ని లైవ్ ద్వారా అందించబోతా ఉంది. ఈ లైవ్ లో వినడంతో పాటు లైవ్ మిస్ అయితే మీరు రికార్డెడ్ లో కూడా చూసుకోవచ్చు. అలాగే దీంతో పాటు మీకు రిలేటెడ్ మెటీరియల్స్ అండ్ టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ని కూడా కండక్ట్ చేస్తా ఉన్నాం. సో దీనికోసం కోర్స్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ కోర్సులో రిజిస్టర్ అవ్వండి. మీకు ప్రతి అంశాన్ని మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అత్యంత అద్భుతంగా మేము టీచ్ చేస్తాం. సో మనం ఈ రోజు రామాయణానికి సంబంధించినటువంటి టాపిక్ ని మాట్లాడదాం. అయితే ఈ క్లాసెస్ మీరు ఏ విధంగా పొందాల్సి ఉంటుంది అని అంటే ఐకాన్ ఇండియా యాప్ ద్వారా పొందాల్సి ఉంటుంది. దీనికోసం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఐకాన్ ఇండియా. అలాగే మీకు ఆఫ్లైన్ క్లాసెస్ కూడా కావాలి అని అనుకుంటే మీరు క్రింద ఇస్తున్న నెంబర్ ద్వారా మీ నేమ్ ని రిజిస్టర్ చేసుకోండి. ఆన్లైన్ అయితే జస్ట్ యాప్ రిజిస్టర్ చేసుకొని యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు క్లాసెస్ ని పొందవచ్చు. సో మనం ఈ ఎండోన్మెంట్ కి సంబంధించినటువంటి కోర్స్ ని లాంచ్ చేసాం. సో ఈ కోర్స్ అనేది మీ ఎగ్జామ్స్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది. అతి తక్కువతో ఈ కోర్స్ ని మీకు పేపర్ 1, పేపర్ 2 రెండింటిని టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ని మెటీరియల్స్ ని మేము ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. సో మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. సో మనం ఈ వీడియో ద్వారా రామాయణం గురించి మాట్లాడదాం. సో రామాయణం అనేటువంటి టాపిక్ సిలబస్ లో ఎక్కడ ఇస్తా ఉన్నారు అని అంటే మీకు పేపర్ 2 కి సంబంధించి హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ లో ఫస్ట్ టాపిక్ గా రామాయణం గురించి అడుగుతా ఉన్నారు. ఈ రామాయణానికి సంబంధించినటువంటి బేసిక్ గా ఉండేటువంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో, పాత్రలు, మనం చదివేటువంటి రామాయణానికి సంబంధించి పాత్రలు ఏవైతే ఉన్నాయో వీటిని బేస్ చేసుకొని మిమ్మల్ని ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అడుగుతాము అని చెప్పేసి సిలబస్ ద్వారా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఈ వీడియో ద్వారా ఈ బేసిక్ పాత్రలను గురించి, క్యారెక్టర్స్ ని గురించి తెలుసుకుందాం. సో మీరు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే ఛానల్ ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం టాపిక్ వచ్చి రామాయణము అని అంటున్నాం. సో ఈ రామాయణం ఏదైతే ఉన్నదో ఈ రామాయణం అనేది మనకి సిలబస్ లో అడుగుతున్నటువంటి అంశం. రామాయణం ఏమడుగుతున్నారు? రామాయణంకి సంబంధించినటువంటి అంశాలు మీరు ఈ ఎగ్జామ్ కోసం చదువుకొని ఉండాలి అని చెప్పేసి సిలబస్ లో మెన్షన్ చేశారు. మరి మనం రామాయణం అనేది మనకి ఒక ఇతిహాసంగా కనబడతా ఉన్నది. సో ఈ రామాయణానికి సంబంధించినటువంటి అంశాలు అనేవి మనకి ఎలా వచ్చాయి ఏంటి అనేటువంటి అంశాన్ని చూస్తే రామాయణం అనేది మనకి ఒక పురాణ ఇతిహాసంగా చూడడం జరుగుతూ ఉంది. పురాణ ఇతిహాసము అని అంటున్నాం. సో ఈ పురాణ ఇతిహాసం ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించి మనం రాముడి గురించి ఇందులో మాట్లాడుతూ ఉన్నాం. మరి రాముడు ఇక్కడ ఏ అవతారంగా చెప్తా ఉన్నాము అని అంటే రాముడు విష్ణువు అవతారము అని అంటున్నాం. సో రేపు మిమ్మల్ని ఎగ్జామ్ లో క్వశ్చన్ అడుగుతారు, రాముడు విష్ణువు అవతారం ఎన్నవ అవతారంగా రాముడిని మనం శ్రీరాముడిని గుర్తించాల్సి ఉంటది అని అంటే 7వ అవతారంగా మనం రాముడిని గుర్తిస్తా ఉన్నాం. ఎన్నవ అవతారము అని అంటున్నాం? 7వ అవతారంగా మనం విష్ణువుకి సంబంధించి శ్రీరాముడిని గుర్తించాల్సి ఉంటది. ఈ అంశాన్ని మీరు గుర్తుంచుకోవాలి. సో శ్రీరాముడి అవతారం తర్వాత కృష్ణావతారం కూడా వచ్చింది. అది 8వ అవతారం. ఇది కూడా మనకి సిలబస్ లో ఉంది. సో ఇలా రాముడి అవతారంను 7వ అవతారంగా, విష్ణువు 7వ అవతారంగా మనం చూస్తాము అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ అవగాహన కలిగి ఉండాలి. సో మరి ఈ రాముడికి సంబంధించినటువంటి అంశాలని మనం రామాయణం ద్వారా చూస్తాం. సో మరి రాముడికి సంబంధించిన అంశాలు అని అంటే ఇక్కడ శ్రీరాముడికి సంబంధించినటువంటి రాముడి జీవిత చరిత్ర ఏమనంటున్నాం? జీవిత ప్రయాణము అని అంటున్నాం. ఈ రాముడి జీవిత ప్రయాణమే రామాయణం. ఈ రామాయణంకి సంబంధించినటువంటి అంశం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే సంస్కృత పదమైన దేని నుంచి వచ్చినది అని అంటే ఇది రాముని రామస్య
అయనం నుంచి రావడం జరిగినది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సంస్కృత పదమైనటువంటి రామస్యాయనం నుంచి మనకి రామాయణము అనేది వచ్చింది. ఈ రామస్యాయనము అనంటే అర్థం ఏమిటి అనంటే దీని అర్థం రాముడి జీవిత ప్రయాణము లేదా రాముడి జీవిత చరిత్ర అని చెప్పి మనం గుర్తించాల్సి ఉంటది. సో ఇలా ఈ రామాయణానికి సంబంధించినటువంటి అంశం ఎలా వచ్చింది అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం. శ్రీరాముడు ఎవరు అనంటే విష్ణువుకి సంబంధించిన 7వ అవతారము అని కూడా మనం తెలుసుకున్నాం. ఓకే, ఇక్కడ మీకు 2 విధాలుగా బిట్ అడగడానికి అవకాశం ఉంటది. ఎలా అడిగినా మనం ఇప్పుడు ఆన్సర్ చేస్తాం. మరి ఈ రామాయణం అనేది మనకి బేసిక్ గా కాండలుగా చెప్పడం జరుగుతూ ఉంది. ఏ విధంగా చెప్తా ఉన్నారు? కాండలుగా చెప్పడం జరుగుతూ ఉంది. రామాయణము అనేది ఎన్ని కాండలు అని చెప్పేసి కూడా అడుగుతారు. సో మరి ఈ రామాయణాన్ని రాసినది ఎవరు అని కూడా అడుగుతారు. సో అలా అడిగితే మనం రామాయణానికి సంబంధించి ఏమనంటున్నాం? రామాయణము అనేది మనకి ఎవరు రాశారు అని అంటే వాల్మీకి మహర్షి గారు రాయడం జరిగినది. ఎవరు అని అంటున్నాం? వాల్మీకి గారు రాయడం జరిగినది. సో ఈ రామాయణానికి సంబంధించి సంస్కృతంలో దీన్ని రాశారు. సో సంస్కృతంలో రాసినటువంటి ఈ వాల్మీకి రామాయణం అనేదే మనం ఇక్కడ ఆధారంగా చూడడం జరుగుతా ఉంది. ఇక నెక్స్ట్ రామాయణానికి సంబంధించి వివిధ రామాయణాలు కూడా ఉన్నాయి. స్థానిక భాషలలో కూడా రామాయణాలు వచ్చినాయి. అయితే ఇక్కడ వాల్మీకి రాసినటువంటి రామాయణం ఏదైతే ఉన్నదో దీనిని మొత్తం ఎన్ని కాండలుగా విభజిస్తా ఉన్నాము అని అంటే 7 కాండలుగా దీనిని విభజించడం జరుగుతా ఉంది. ఎన్ని కాండలు అని అంటున్నాం? 7 కాండలుగా మనం ఇక్కడ ఈ రామాయణం అనేది విభజిస్తా ఉన్నాం. సరే, ఎందుకు 7 కాండలుగా దీన్ని విభజించడం జరుగుతా ఉంది? ఈ 7 కాండలుగా ఎందుకు చూడాల్సి వస్తుంది రామాయణం అని అంటే రామాయణం అనేది రాముడి జీవిత చరిత్రకి సంబంధించినటువంటి అంశాలను చాలా విస్తృతంగా వివరిస్తున్నటువంటి ఇతిహాసము. సో ఈ రామాయణాన్ని వివిధ దశలుగా నేర్చుకునేందుకు ఇక్కడ తెలుసుకునేందుకు 7 కాండలుగా విభజించడం జరిగినది. ఈ కాండాన్ అంటే అర్థం ఏమిటి అనేది ఇక్కడ నేను చెప్తా. బేసిక్ గా ఎందుకు కాండాన్ అని అంటున్నాము అని అంటే కాండ అనేది కూడా ఇక్కడ సంస్కృత పదంగా గుర్తుంచుకోవాలి. ఏ పదము అని అంటున్నాం? సంస్కృత పదం. ఈ కాండ అనగా అర్థం ఏమిటి అని అంటే విభాగము లేదా భాగము. సింపుల్ గా చెప్పాలి ఇంగ్లీష్ లో అంటే పార్ట్, ఒక పార్ట్. సో ఇలా ఈ రామాయణం అనేది వాల్మీకి గారు రాసిన రామాయణం అనేది 7 కాండలుగా మనం గుర్తించడం జరుగుతోంది. సో ఇప్పుడు కాండ అంటే అర్థమైంది కదా, సంస్కృత పదం అది కాండ అనేది. కాండ అనేది దేన్ని ప్రజెంట్ చేస్తా ఉంది అంటే విభాగము లేదా భాగము, పార్ట్ ఏదైనా పిలవచ్చు. సో 7 కాండలు ఏంటి అని చెప్పేసి కూడా మిమ్మల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. అలా అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే 7 కాండలను గురించి చెప్పాలి. సో కాండలు అని అంటున్నాం. ఈ కాండలు ఎన్ని అని అంటే 7 అని అన్నాం. ఒకటి ఏమిటి అని అంటే ఫస్ట్ ది మనము ఏమని పిలుస్తున్నాము అని అంటే బాలకాండ అని చెప్పేసి పిలవడం జరుగుతా ఉంది. ఏమని పిలుస్తా ఉన్నాం? మొదటి కాండను అని అంటే బాలకాండ అని చెప్పేసి పిలుస్తా ఉన్నాం. సో ఈ బాలకాండలో ఏముంటది అని అంటే రాముడి జననం, రాముడి బాల్యం, రాముడు సీతను వివాహం చేసుకునేటువంటి అంశం వరకు కూడా మనకి బాలకాండలో చదువుతాం, నేర్చుకుంటాం. ఇక నెక్స్ట్ రెండవది ఏంటి అని అంటే బాలకాండ తర్వాత ఇక్కడ అయోధ్యకాండ అని అంటున్నాం. సో ఈ అయోధ్యకాండలో ఏం నేర్చుకుంటాము ఈ పార్ట్లో అని అంటే అయోధ్యకాండకి సంబంధించి అయోధ్యలో రాముడి జీవితం, ఇక్కడ అయోధ్యలో రాముడి జీవితం కొనసాగుతున్నటువంటి వేళ కైకేయి వచ్చి రాముడికి సంబంధించిన సవతి తల్లి వచ్చి ఇక్కడ దశరథ మహారాజుని వరమడిగేటువంటి అంశం, రాముణ్ణి అడవికి పంపించండి అని చెప్పేసి అడిగేటువంటి అంశం అంతా కూడా మనం ఇక్కడ అయోధ్యకాండలో నేర్చుకుంటాం. ఇక నెక్స్ట్ దీని తర్వాత మూడవది ఏంటి అని అంటే అరణ్యకాండ అని అంటాను. ఈ అరణ్యకాండలో ఏం తెలుసుకుంటాము అని అంటే రాముడు కైకేయి వారి నాన్నని అడిగినటువంటి వరాన్ని బేస్ చేసుకొని అడవికి వెళ్ళడం, ఆ అడవిలో లక్ష్మణుడు సీత అడవిలో పర్యటిస్తున్నటువంటి సమయంలో, అడవిలో వెళ్తున్నటువంటి సమయంలో సీతను అపహరించినటువంటి అంశాలను మనం ఇక్కడ అరణ్యకాండలో తెలుసుకుంటాం.
ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక కాండ ఏంటి అని అంటే కిష్కింద కాండ అని అంటున్నాం. సో ఇక్కడ కిష్కింద కాండ, ఈ కిష్కింద కాండలో ఏ అంశాలను తెలుసుకుంటాము మనము అని అంటే రాముడు ఇక్కడ సీత అపహరణ జరిగిన తర్వాత సుగ్రీవుడు అలాగే ఇతనితో పాటు హనుమంతుడు వీరితో ఉన్నటువంటి స్నేహానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఇక్కడ కిష్కింద కాండలో తెలుసుకుంటాం. ఇక్కడ సుగ్రీవుడు హనుమంతుడు ఏ విధంగా రాముడికి హెల్ప్ చేశారు, రాముడు వారితో చేసుకునేటువంటి ఒప్పందాలు ఏంటి అనేటువంటి అంశాలను రామాయణంలో కిష్కింద కాండ మనకి చెప్తా ఉంటారు. ఇక నెక్స్ట్ కిష్కింద కాండ తర్వాత మనం తెలుసుకోవాల్సినటువంటి మరొక కాండ ఏంటి అని అంటే సుందరాకాండ అని అంటున్నాం. మరొకటి సుందరాకాండ. ఈ సుందరాకాండ అనేది ఏం తెలుపుతా ఉంది మనకి అని అంటే హనుమంతుడు సీతాదేవిని వెతుకుతూ వెళ్ళి లంకను చేరి రావణుడితో మాట్లాడేటువంటి సంభాషణ అంశాలన్నీ కూడా, సీతాదేవిని వెతికే అంశాలన్నీ కూడా మనకి సుందరాకాండలో తెలుసుకుంటాం. ఇక నెక్స్ట్ దీని తర్వాత యుద్ధకాండ అని అంటాం, దీన్ని లంకాకాండ అని కూడా అంటాం. 6వది యుద్ధకాండ అని అంటున్నాం. సో ఈ యుద్ధకాండ అనగా ఏమిటి అని అంటే దీనికే మరొక పేరు లంకాకాండ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతా ఉంది. ఇది ఏమిటి అని అంటే ఇక్కడ రావణుడిని ఏ విధంగా జయించి సీతాదేవిని రాముడు తీసుకొచ్చాడు అనేటువంటి అంశాలు ఇక్కడ తెలుసుకుంటాం. ఇక నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చి ఉత్తరకాండ అని అంటున్నాం. సో ఈ ఉత్తరకాండ అనేది ఏమిటి అని అంటే ఇక్కడ రాముడి పరిపాలన, లంకలో రావణుని జయించి సీతను తీసుకుని వచ్చిన తరువాత రాముడి పరిపాలనకి సంబంధించినటువంటి అంశాలు ఈ ఉత్తరాకాండలో తెలపడం జరుగుతా ఉంది. ఇలా మొత్తం రామాయణం 7 కాండల ద్వారా తెలుసుకుంటాం, 7 భాగాల ద్వారా తెలుసుకుంటాము అనేటువంటి అంశాలను మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటది. సో రామాయణంలోని 7 కాండలు ఏమిటి అని అంటే బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కిందకాండ, సుందరకాండ, యుద్ధకాండ, దీనికే లంకాకాండ అని పేరు, అలాగే ఉత్తరకాండ అని అంటున్నాం. సో ఇలా ఈ 7 కాండల ద్వారా రామాయణంను తెలుసుకుంటాము అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తించాల్సి ఉంటది. సో కాండల గురించి అడిగితే ఇది మీరు ఆన్సర్ గా చేయాల్సి ఉంటది. ఓకే, సో ఇలా ఈ రామాయణానికి సంబంధించి ఈ కాండల ద్వారా మనకి క్యారెక్టర్స్, సో రామాయణాన్ని నడిపించేటువంటి క్యారెక్టర్స్ వస్తాయి, వాటిని గురించి కూడా తెలుసుకోవాలి. దీన్ని ఎగ్జామ్ లో కూడా అడుగుతా ఉన్నారు. సో ఇక్కడ మనకి రామాయణానికి మొత్తానికి ఎవరు ఇంపార్టెంట్ అంటే శ్రీరాముడు చాలా చాలా ఇంపార్టెంట్. ఈయనే మనం విష్ణుమూర్తి అవతారం 7వ అవతారము అని అంటున్నాం. సో ఈ రామాయణ ఇతిహాసంలో శ్రీరాముడు ఏం చేశాడు అని అంటే ధర్మం, నీతి, అలాగే ఇలాంటి అంశాలను ఏ విధంగా పాటించాలి అనేటువంటిది మనకి రామాయణం ఈ ఇతిహాసం చెప్పడం జరుగుతా ఉంది. సో చెప్తా ఉంది. సో రాముడికి సంబంధించి ఇక్కడ రాముడు ముఖ్యమైనటువంటి క్యారెక్టర్ ఈ రామాయణాన్ని నడిపించడంలో. మరి రాముడికి ఎవరితో వివాహం జరిగినది అని అంటే సీతతో జరిగినది. ఈ సీతాదేవి గారు రాముడికి భార్య, అలాగే భూదేవికి మరొక రూపము అని చెప్పేసి కూడా సీతాదేవిని చూస్తారు. ఇక నెక్స్ట్ మరొక క్యారెక్టర్ ఏంటి అని అంటే లక్ష్మణుడు అని అంటున్నాం. సో లక్ష్మణుడు ఇక్కడ రాముడికి తమ్ముడు. సో ఈ లక్ష్మణుడు రాముడితో పాటు వనవాసానికి వెళ్ళినటువంటి శ్రీరాముని తమ్ముడు. ఇక నెక్స్ట్ ఇక్కడ భరతుడు ఉన్నాడు. సో భరతుడు ఎవరు అని అంటే భరతుడు కైకేయి కుమారుడు. సో ఇతనికి రాజ్య పరిపాలన కోసమే కైకేయి గారు ఏం చేశారు అని అంటే రాముణ్ణి వనవాసం పంపించాలి అని చెప్పేసి దశరథ మహారాజును కోరింది. సో అందుకు గాను ఈ శ్రీరాముడు వనవాసానికి వెళ్ళిన భరతుడు ఇక్కడ రాముడి పాదుకలను సింహాసనంపై పెట్టి రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మరొకరు ఎవరు అని అంటే శత్రుఘ్నుడు. సో ఈ శత్రుఘ్నుడు ఎవరు అని అంటే ఇగో లక్ష్మణునికి కవల సోదరుడు. సో ఇతను కూడా శత్రుఘ్నుడు కూడా లక్ష్మణుడికి కవల సోదరుడు అయినప్పటికీ శత్రుఘ్నుడు శ్రీరాముణ్ణి అనుసరించాడు అనేటువంటి అంశాలను మనం రామాయణంలో తెలుసుకుంటాం. ఇక ఇలా ఈ అంశాలు ముఖ్యమైనవి అయితే ఇక్కడ శ్రీరాముడికి సంబంధించి మరొక క్యారెక్టర్ ఏంటి అని అంటే దశరథ మహారాజు.
సో ఈ దశరథ మహారాజు కైకేయి వరంతో శ్రీరాముని వనవాసానికి పంపుతాడు. అంతకంటే ముందు ఈ దశరథ మహారాజు అయోధ్యను పరిపాలిస్తాడు. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళిన తర్వాత శ్రీరాముని గురించి తలుచుకుని ఈయన మరణిస్తాడు. ఇక నెక్స్ట్ ఈ దశరథ మహారాజుతో పాటు మరొక క్యారెక్టర్ ఏంటి అని అంటే కైకేయి అని అంటున్నాం. సో ఈ కైకేయి గారు ఎవరు అని అంటే శ్రీరాముడికి సవతి తల్లి. సో దశరథ మహారాజుకి మరొక భార్య, శ్రీరాముడి తల్లి కాకుండా ఇంకొక ఈవిడ కొడుకే భరతుడు. సో ఈ కైకేయి గారు ఈ శ్రీరామునికి సంబంధించి వనవాసానికి పంపించడంలో కీలక పాత్ర వహించిన ఆవిడ, వరం కోరి. ఇక నెక్స్ట్ ఇవన్నీ శ్రీరాముడికి సంబంధించినటువంటి ఫ్యామిలీ క్యారెక్టర్స్ అయితే మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సినవి మరికొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. హనుమంతుడు అని అంటున్నాం. సో హనుమంతుడు రామాయణమును నడపడంలో అత్యంత కీలకమైనటువంటి అతను. సో హనుమంతుడు శ్రీరాముడికి మిత్రుడు, శ్రీరాముడికి భక్తుడు, అలాగే సీతాదేవిని వెతకడంలో చాలా కీలక పాత్ర వహించినటువంటి అతనే ఈ హనుమంతుడు. సో ఇక నెక్స్ట్ శ్రీరాముడికి మరొక మిత్రుడు ఉన్నారు. ఆయన ఎవరు అని అంటే సుగ్రీవుడు అని అంటున్నాం. సో ఈ సుగ్రీవుడు ఎవరు అని అంటే వాలి సోదరుడు. వాలి ఈ సుగ్రీవునికి సంబంధించినటువంటి రాజ్యాన్ని, సుగ్రీవునికి సంబంధించినటువంటి భార్య రూమాను ఈయన ఏం చేస్తాడు అని అంటే సుగ్రీవుడి అన్న వాలి తీసుకుంటాడు. సో ఇలా సుగ్రీవుడికి సుగ్రీవుడికి రాజ్యాన్ని అప్పగించే విషయంలో శ్రీరాముడు వాలి పైన చర్య తీసుకుంటాడు, యుద్ధం చేస్తాడు, వాలిని వధిస్తాడు, సుగ్రీవుడికి రాజ్యాన్ని ఇప్పిస్తాడు. అలా కిష్కింద కాండకి సంబంధించినటువంటి దానిలో హనుమంతుడు సుగ్రీవుడికి సంబంధించి శ్రీరాముడికి చర్చలు జరుగుతాయి. సో సుగ్రీవుడు ఈ వానర సైన్యానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు. సో వానర సైన్యం హెల్ప్ శ్రీరాముడికి లంకకు వెళ్లేందుకు చాలా అత్యవసరం. ఇలా సుగ్రీవుడి క్యారెక్టర్ ఉంటుంది. మరొక క్యారెక్టర్ ఏంటి అని అంటే శ్రీరాముడికి సంబంధించి రామాయణంలో కీలకమైనటువంటిది విభీషణుడు అని అంటున్నాం. సో ఈ విభీషణుడు ఎవరు అని అంటే రావణుడికి తమ్ముడు. విభీషణుడు ఎవరు? రావణాసురుడికి తమ్ముడు. సో ఈ విభీషణుడు మంచిని, ధర్మాన్ని అనుసరిస్తాడు కాబట్టి ఈయన శ్రీరాముడికి అనుకువగా మారుతాడు. ఇక నెక్స్ట్ రావణాసురుడు. రావణుడు. సో ఈయనే మన రామాయణానికి మెయిన్ విలన్. సీతాదేవిని అపహరించాడు. శివభక్తుడు, అత్యాశాపరుడుగా ఉన్నందుకు గాను ఈయన శ్రీరాముడి చేతిలో ఓడిపోతాడు, వధించబడతాడు. సో ఇలా ఈ రావణుడికి మరొక తమ్ముడు ఉన్నాడు. విభీషణుడు కాకుండా మరొక తమ్ముడు ఎవరు అని అంటే కుంభకర్ణుడు. ఈ కుంభకర్ణుడు ఎవరు అని అంటే రాక్షసుడు. ఈయన కూడా శ్రీరాముని చేతిలో మరణిస్తాడు. సో ఇలా ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా మనం ముఖ్యమైనటువంటి క్యారెక్టర్స్ గా రామాయణంలో మాట్లాడతాం. ఇంకా చాలా క్యారెక్టర్స్ వస్తాయి, కానీ ప్రధానమైనటువంటి మెయిన్ క్యారెక్టర్స్ ఏంటి అన్నప్పుడు ఈ క్యారెక్టర్స్ అన్నింటినీ కూడా గుర్తుంచుకోవాలి. శ్రీరాముడికి సీత భార్య, లక్ష్మణుడు తమ్ముడు, భరతుడు అనే మరొక తమ్ముడు, సవతి తల్లి కొడుకు ఈయన. సో ఈయన శ్రీరాముడి పాదుకలను సింహాసనంపై పెట్టి రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు శ్రీరాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు. శ్రీరాముడికి మరొక తమ్ముడు ఉంటాడు, అతనే శత్రుఘ్నుడు. సో ఇతను లక్ష్మణునికి సంబంధించి కవల సోదరుడు. ఇతను కూడా రాముని అనుసరిస్తాడు. ఇక రాముడి తండ్రి దశరథ మహారాజు. ఈయన మరొక భార్యను కలిగి ఉంటాడు, ఆమె కైకేయి. ఈమె వరం మీదనే శ్రీరాముడు వనవాసానికి వెళ్తాడు, ఈయన పంపిస్తాడు. సో ఆ బాధను అనుభవిస్తూ ఈయన మరణిస్తాడు. శ్రీరాముడు అడవికి వెళ్ళిన తర్వాత రావణుడి చేత సీత అపహరించిన తరువాత సీతను వెతికే క్రమంలో ఇద్దరు స్నేహితులు అవుతారు, హనుమంతుడు, సుగ్రీవుడు. సో ఇక్కడ హనుమంతుడు భక్తుడుగా కూడా మారుతాడు. సో సుగ్రీవుడు ఆ శ్రీరాముడికి వాలి దగ్గర నుంచి తన రాజ్యాన్ని అప్పగించి ఇస్తే ఇక్కడ శ్రీరామునికి సీతను వెతికే క్రమంలో హెల్ప్ చేస్తాను అని అంటాడు. అలాగే రావణుడికి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, విభీషణుడు. ఈయన ధర్మాన్ని అనుసరించి రాముని సైడ్ వస్తాడు. కుంభకర్ణుడు రాక్షసుడిగా ఉండి రావణుడు, కుంభకర్ణుడు శ్రీరాముని చేతిలో మరణిస్తారు. ఇవి మెయిన్ క్యారెక్టర్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇలాంటి కంటెంట్ నేను ఎప్పటికప్పుడు అందిస్తా ఉంటా. మీరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. కాంటెంట్ విషయంలో నేను కాంప్రమైజ్ గాను. మీరు ఈ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వడం ద్వారా క్లాసెస్ తో పాటు మెటీరియల్ అలాగే
ఎగ్జామ్స్ ని కూడా పొందవచ్చు. మీ ఎగ్జామ్ ని క్రాక్ చేసేందుకు ఐకాన్ ఇండియా మీకు మంచి క్లాసెస్ ని ప్రొవైడ్ చేస్తా ఉంది. దీనికోసం వెంటనే రిజిస్టర్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.